రికా బజార్ సెంటర్ దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రధాని మోదీపై టీఎస్ యూటీఎఫ్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ నాయకులను టీఎస్ యూటీఎఫ్ నాయకులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల టెంట్లను తొలగించారు పోలీసులు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు పోలీసులపైకి వెళ్లారు. పోలీసులు బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఖమ్మం రికా బజార్ సెంటర్ దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, శేషాక మనం చూడొచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. అంత కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావడంతో వివిధ ఉపాధ్యాయ సంఘాలతో పాటు కొన్ని పార్టీల కీలకంగా కూడా అభ్యర్థుల పోటీలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఖమ్మం రిక్క బజార్ స్కూల్ సెంటర్ వద్ద అక్కడ పోలింగ్ కేంద్రం ఉంది. అక్కడ నరేంద్ర మోడీని టీఎస్ యూటీఎఫ్ నాయకులు తిట్టారని చెప్పేసి కూడా అక్కడ ఒక ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. ఇటు బీజేపీ నేతలకు అదేవిధంగా యూటీఎఫ్ సంబంధించిన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. అంతేకాకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా అడ్డగించారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆ బీజేపీ నేతలు అయితే వీక్షించి కూర్చున్నారు. అక్కడ రోడ్డు మీద కూడా అడ్డంగా కూడా పడుకున్నట్టు కాబట్టి భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా నరేంద్ర మోడీని కావాలనే వీళ్ళు తిట్టారని చెప్పేసి కూడా సిపిఐ అనుబంధ సంఘం ఏదైతుందో యూటీఎఫ్ సంబంధించినటువంటి నేతలు వ్యాఖ్యానించారని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా సారీ చెప్పాలని చెప్పేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఆందోళన చేసిన పరిస్థితి కాబట్టి వెంటనే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. ఎందుకంటే పోలింగ్ సమయం ఉంది, 4 వరకు పోలింగ్ సమయం ఉన్న నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కోడ్ ఉంది, అంతేకాకుండా 144 సెక్షన్ కూడా ఉన్నటువంటి పరిస్థితిగా పడుతుంది. అక్కడ ఇలాంటి ఘర్షణ వాతావరణం చేసుకుంటే అందరిపై కూడా కేసులు పెడతామని చెప్పేసి కూడా పోలీసులు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కానీ కొంత ఒక ఉద్రిక్తత అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ టెంట్లు వేసుకుని ఎవరైతే ఉంటున్నారో వివిధ సంఘాలకు సంబంధించినటువంటి కీలక నేతలతో పాటు వివిధ పార్టీల నాయకులు మొత్తం కూడా అక్కడ ఆ టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు. అక్కడ పొద్దున కూడా అక్కడ మోడీకి సంబంధించిన ఫ్లెక్సీ పెట్టడంతో కూడా అక్కడ ఆందోళన అయితే చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా పూర్తి స్థాయి ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకునే పరిస్థితి కాబట్టి ఒకరిపై ఒకరు అయితే దూషణలకు దిగిన పరిస్థితిగా ఉంది. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరైతే ఆందోళనకు దిగారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికైతే అదుపులో తీసుకుని అయితే స్టేషన్కి అయితే తరలించారు. మరొక 20 నిమిషాలు మాత్రమే పోలింగ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా శాంతియుతంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా కూడా పోలింగ్ సంబంధించినటువంటి బాక్సులు ఏవైతే ఉన్నాయంటే పూర్తిగా కూడా అవి తరలించే వరకు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడతాం.